నా తరపున దారి తప్పిన భర్తకు బడిత పూజ చేసిన భార్య. ఈ ఘటన ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగింది. వివాహేతర సంబంధం కొనసాగిస్తూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు మార్కాపురం పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు. దాంతో భార్య, ఆమె బంధువులు కలిసి నడి వీధిలో అతన్ని చితకొట్టి పోలీసులకు అప్పగించారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి మన దగ్గర ఉన్న తాజా అప్డేట్ ఏంటి? శ్రీరామ్, మార్కాపురం మండలంలోని నాగులపాలెం పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు పేరు. అయితే గడిచిన ఒక 6 నెలలుగా భార్యను, ఫ్యామిలీని నిర్లక్ష్యం చేసి వివాహేతర సంబంధం కొనసాగుతూ రాసలీలలో మునిగి తెలుపుతున్న ఈ పంచాయతీ సెక్రటరీకి తన భార్య విసిగి వేజారిపోయి చేసేది లేక తన బంధువులతో కలిసి ఎవరైతే ఉంటున్న వివాహేతర సంబంధం ఉన్న కొనసాగిస్తున్నాడో ఆ ఇంటి మీద దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా భర్తను పట్టుకుని చితకబాదింది. ప్రస్తుతం ఆ దృశ్యాలను మనం చూడొచ్చు. అయితే మొత్తం ఒక్కసారిగా విసిపోయారు ఆ కాలనీ మొత్తం కూడా. ఎందుకంటే ఇప్పటి వరకు గుట్టుగా సాగుతున్న ఈ భాగవతం ఒక్కసారిగా బట్టబడి అవడంతో చుట్టుపక్కల కాలనీ వాసులందరూ కూడా నిర్ఘాంతపోయారు. అయితే ఈ క్రమంలో ఈమెకే మద్దతు తెలియజేశారు ఆ చుట్టుపక్కల స్థానికులు కానీ, అలాగే బంధువులు కానీ. ఈమె శ్రేయభిలాషులు మొత్తం ఈమెకే మద్దతు తెలియజేశారు. ఎందుకంటే గడిచిన 6 నెలలుగా ఈమెను వేధింపులకు గురి చేస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే 6 నెలలుగా ఇంటికి పోయిన దాఖలు లేదు. సపరేట్ గా ఉంటూ ఈమె దగ్గర అంటే ఎవరైతే వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడో ఆమెతోనే ఉంటున్నట్టుగా మనకు సమాచారం. అది కాక ఈ మధ్య కాలంలో ఇక నేను నీతో ఉండలేను, విడాకులు ఇవ్వాలంటూ కూడా ఆమెపై, భార్యపై ఫోర్స్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ 6 నెలల కాలంలో చాలా ప్రయత్నాలు చేసింది ఆమె. మళ్ళీ కాపురాన్ని నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేసుకుంది, పెద్ద మనుషులతోటి మాట్లాడించింది, చాలా పంచాయతీలు నడిచినాయి. కానీ తన బుద్ధి మాత్రం మారలేదు. వంకర బుద్ధి అట్లాగే మళ్ళీ తప్పు మీద తప్పు చేసుకుంటూ వచ్చింది. ఇక విసుగుపోయినటువంటి ఒకసారిగా దాడి చేసి అతను దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పింది. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఆమె రిపోర్ట్ మేరకు, భార్య ఫిర్యాదు మేరకు ఆయన్ని అరెస్ట్ చేశామని పోలీసులు చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. అందరిలో కొట్టిందా లేదా చూసావు నువ్వు కూడా? సంబంధాలు కట్టారు. ఎవరు మాట్లాడితే వాళ్ళకి సంబంధాలు కట్టాలండి. నా తరపున